హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలు నిన్నటితో పూర్తి కావడం జరిగింది. నవంబర్ 17, 18 తారీఖుల్లో పరీక్షలను అయితే నిర్వహించారండి. చాలా తక్కువ మంది అభ్యర్థులు పరీక్షలకి హాజరు కావడం అయితే జరిగింది. సగం మంది గైర్హాజరైనటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. ఇకపోతే గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలను డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. అలాగే పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్కి పీడిఎఫ్ లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ ఆన్సర్కి అనే లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిపుణులు రూపొందించినటువంటి ఆన్సర్కి అనమాట. ఇంకా ఈరోజు పత్రికాముఖంగా గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు, పేపర్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ పద్ధతిలో వచ్చింది అనే డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల నుండి వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 399 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, గ్రూప్ 3కి సంబంధించి 50% అభ్యర్థులు డుమ్మా, మధ్యస్థంగా ఎకానమీ ప్రశ్నలు, ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ప్రభుత్వ శాఖల్లోనే ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి గ్రూప్ 3 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరయ్యారు. ఆది సోమవారాల్లో నిర్వహించినటువంటి పరీక్షలకు ఏకంగా 50% అభ్యర్థులు డుమ్మా కొట్టారు. గ్రూప్ 3 పరీక్షకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేయగా 76% అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో సోమవారం నిర్వహించినటువంటి పేపర్ 3 పరీక్షకు 2,69,483 మంది అంటే 50.24% అభ్యర్థులు మాత్రమే హాజరైనటువంటి సమాచారం ఉంది. 49.76% మంది అభ్యర్థులు గైర్హాజరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇకపోతే ఇక్కడ డిసెంబర్ మొదటి వారంలో చూడండి ఫ్రెండ్స్, డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది అనేసి ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే ఉందండి. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఫలితాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ లేదంటే డిసెంబర్ చివరిలోపు ఖచ్చితంగా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి నిన్నటి రోజు జరిగినటువంటి పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో హైడ్రా, రైతు రుణమాఫీ, ఇంద్రమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలు వచ్చాయనేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఎక్కువ భాగం ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగారండి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 పరీక్షలకి సన్నద్ధమవుతున్నారో అభ్యర్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక మధ్యస్థంగా ప్రశ్నలు ప్రభాకర్ చౌటి అనేసి మనకు కొంత సమాచారం ఉంది. సోమవారం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్కు పరీక్షను నిర్వహించగా ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు పోటీ పరీక్షల శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక సర్వే, బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చినట్లు చెప్పారు. గణాంకాలను గుర్తుంచుకున్న వారికి మాత్రమే అనుకూలమని, మిగతా వారికి అంత సులభం కాదని తెలిపారు. సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి 80 నుంచి 90 మార్కులు తెచ్చుకోవచ్చని, ప్రతిభావంతులు 90కి పైగా మార్కులు తెచ్చుకోవచ్చని అంచనా వేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ప్రయోజనం పొందుతారన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇది గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్ అండి. డిస్క్రిప్షన్లో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్కి పీడిఎఫ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. నిపుణులు రూపొందించినటువంటి ఆన్సర్కి పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేసేటటువంటి ఆన్సర్కి అభ్యర్థులు ఎవరైనా సరే ఫైనల్గా అంతిమంగా పరిగణలోకి
తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ నిపుణులు రూపొందించినటువంటి కీలు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే అందించడం జరుగుతుందన్నమాట. అయితే దాదాపు ఆన్సర్స్ అన్నీ కూడా దాదాపు కరెక్ట్గానే ఉంటాయి. కొద్దిపాటి ప్రశ్నలు మార్పులు అయితే ఉండొచ్చేమో, కానీ ఫైనల్గా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేసేటటువంటి ఆన్సర్కినే మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.